ప్రతిధ్వనికి స్వాగతం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల కలలు, వేలాది కుటుంబాల ఏళ్లనాటి నిరీక్షణ ఒక్క రోజులో గందరగోళంలో పడ్డాయి. ఎన్టీఏ అలసత్వం, లీకేజీల పర్వం వారి ఆశలపై నీళ్లు చల్లి దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేశాయి. మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేయడంతో 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. కన్నవారికి కన్నీటి వ్యధం మిగిలింది. జీపీఎస్ ట్రాకింగ్, ఏఐ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి భద్రతా ఏర్పాట్ల మధ్య, పరీక్ష అనే గొప్పల మధ్య వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ ఎలా ప్రత్యక్షమైంది? ఇది విద్యార్థుల చదువులు, పరీక్షలకు సంబంధించినదే కాదు. తల్లిదండ్రుల మానసిక క్షోభ, లక్షలకు లక్షలు పెట్టే ఆర్థిక కష్టనష్టాల నుంచి ఉబికి వస్తున్న ప్రశ్నలెన్నో. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఇంకెన్నాళ్లు? విషయం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో కేంద్రం ముందున్న మార్గమేంటి? రద్దు చేయాల్సింది పరీక్షనా, ఎన్టీఏనా? ఏం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ గారు, ఉమ్మడి ఏపీలో విశ్రాంత డిఎంఈ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. అలాగే నరేంద్రనాథ్ గారు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఎన్నో భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ ఎందుకు ఈ పరీక్ష రద్దు? దీన్ని ఎలా చూడాలంటారు? నమస్తే మేడం. ఇప్పుడు ఈ నీట్ పరీక్ష లీక్ కావడం అనేది అందరికీ బహిర్గతమైన తర్వాత 23 లక్షల మంది విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ వ్యవస్థ లోపాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి మేడం. ఇది బేసిక్గా ఏంటంటే ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళు ఎంతో ఆలోచించి జీపీఎస్, అది ఏదైతే పేపర్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్కి జీపీఎస్ వ్యవస్థ పెట్టడం, ఏ మాడిఫైడ్ ఏ మానిటర్లు అన్నీ చేయటం, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకున్న సమాచారం ప్రకారం యాజ్ ఆన్ టుడే ఏంటంటే నాసిక్లో ప్రింటింగ్ ప్రెస్లోనే లీక్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది అంటున్నారు. అంటే మన సిస్టమ్స్, వ్యవస్థ లోపల మన లోపాలు ఏర్పడుతున్నాయి, వ్యవస్థ ఫెయిల్ అవుతున్నది. ఇది ఎట్లా ఉందంటే ఎక్కడైతే ప్రింటింగ్ ప్రెస్ ఉందో అక్కడే పేపర్ లీక్ అయిందంటే కంచెనే చేను వేసిన కథ మొదలైంది ఇప్పుడు. సో ఎక్కడైతే సురక్షితంగా ఉందని భావించి ప్రింట్ చేయించారో అక్కడే పేపర్ లీక్ అయింది అన్నప్పుడు తప్పనిసరిగా వ్యవస్థ ఫెయిల్ అయినట్టే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్క పరీక్ష కోసం ఈ వ్యవస్థలో 2 ఏళ్ల పాటు కోచింగ్ తీసుకుని తల్లిదండ్రులు దూరంగా ఉండి ₹1,00,000 ఖర్చు పెట్టి మానసిక ఒత్తిడితో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి నిద్రలేని రాత్రులు గడిపి ఎగ్జామ్ రాసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే టైంలో ఇలా నీట్ పరీక్ష రద్దు అంటే మళ్ళీ పరీక్ష అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఒకటి మేడం, మీరు అన్నట్టుగా అదే అంటే మనం తల్లిదండ్రులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ అందరికీ ఏంటంటే తప్పనిసరిగా ఇది ఒక పెద్ద షాక్ లాగా వాళ్ళు దాన్ని భావించి డిస్టర్బ్ అయిపోతారు, వాళ్ళు ఆందోళనకు గురి అవుతారు. మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంతే అదే ప్రకారం రాస్తామో రాయలేమో, అప్పుడు ఎంత బాగా రాస్తామో రాయలేమో అనేది రిస్క్ ఉంటుంది మేడం. కానీ ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందని ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిందో చాలా చోట్ల, అలాంటప్పుడు మెరిట్ ఉన్న విద్యార్థులకు న్యాయం జరగాలంటే రద్దు చేయడం ఒకటే అక్కడ ప్రత్యామ్నాయం. రద్దు చేయకుండా కొనసాగిస్తే కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే మెరిట్ లేని వాళ్ళు, పేపర్ కొనుక్కున్న వాళ్లకు సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. దాన్ని నివారించాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క కఠిన పరీక్ష అయితే ఉన్నదో దాన్ని రద్దు చేయడం, ఈ యొక్క నీట్ పరీక్షను రద్దు చేయడం అనేది ఒక ప్రత్యామ్నాయం. నెక్స్ట్ పరీక్షనైనా ప్రభుత్వం వారు దీన్ని ఇలాంటి లీకులు జరగకుండా అన్ని విధాల చర్యలు చేపట్టి విద్యార్థులకు, ముఖ్యంగా మెరిట్లో ఉండే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా స్టెప్స్ తీసుకునేది ఒక దీనికి సమస్య పరిష్కారం మేడం. రైట్ సార్. నిమ్స్ విశ్రాంత డైరెక్టర్ నరేంద్రనాథ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నరేంద్రనాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఎన్నో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ పేపర్ లీకేజ్, పరీక్షల రద్దు దేనికి సంకేతం అంటారు? దీనికి ఎవరిది బాధ్యత అసలు? నీట్ పేపర్ లీక్ అవటం ఇదేం ఫస్ట్ టైం కాదమ్మా. 2024 సంవత్సరంలో కూడా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. అప్పుడు కూడా మనం ఇదే చర్చా వేదికలో కూర్చున్నాం. ఆ రోజు ఈ విషయం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. పేపర్ లీక్ అయిందనేది నిర్వివాదాంశం. ఆ రోజు కూడా పేపర్ లీక్ అయిందని ఒప్పుకున్నారు. కాకపోతే పేపరు ఎక్స్టెన్సివ్ గా లీక్ అయిందా లేకపోతే కొద్ది మందికే లీక్ అయిందా అసలు అది చర్చించాల్సిన విషయం అని నేను అనుకోను. కాకపోతే 24తో పోలిస్తే ఈ సంవత్సరం ఒక మంచి పరిణామం ఏమిటంటే
యూనిలేటరల్ గా టెస్టింగ్ అథారిటీ వాళ్ళే పరీక్షని క్యాన్సిల్ చేశారు. పోయినసారి పేపర్ లీక్ అయిందని తెలిసినప్పటికి కూడాను క్యాన్సిల్ చేయడానికి నిరాకరించారు. సుప్రీంకోర్టు వారు కూడా చాలా ఆశ్చర్యకరంగా పేపర్ కొద్దిమందికే లీక్ అయింది కాబట్టి రిజల్ట్ ఇవ్వచ్చు, పరీక్ష బాగానే జరిగినట్టుగానే ఫలితాన్ని స్టేల్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు. అది అదే అది అది మంచిది అది మంచిగా జరిగిందని నేను అనుకోను. ఒక రకంగా చెప్పాలంటే ఆ జడ్జిమెంట్ తో విద్యార్థులకి చాలా అన్యాయం జరిగింది. రెండవది సార్, ఎన్టీఏ వెబ్సైట్ ఆబ్జెక్టివ్స్ లో మొదటగా కనిపించే మాటలు చూస్తే టు కండక్ట్ ఎఫిషియెంట్, ట్రాన్స్పరెంట్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టెస్ట్లని, అంటే 9 ఏళ్ల ఎన్టీఏ ప్రయాణం ఆ నమ్మకాన్ని కలిగించలేదనుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడనే కాదు, గత 4 ఏళ్లలో, గత 9 ఏళ్లలో 4 సార్లు లీక్ అయింది అని కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. మరి ఈ నమ్మకాన్ని ఎందుకు కలిగించలేకపోతుందంటారు? చూడమ్మా, మనం పరీక్ష పెడుతున్న విద్యార్థుల సంఖ్య సామాన్యంగా లేదు. 2.2 మిలియన్లు, 22 లక్షల మందికి 5,000 సెంటర్లలో సుమారు పరీక్ష పెడుతున్నాం మనం. ఇదే కాకుండా ఈ పేపర్లు మళ్ళా ట్రాన్సిట్ లోను లేదా ప్రింటింగ్ ప్రెస్ లోను ఇందులో ఎక్కడ లీక్ అవుతుందో, ఎట్లా లీక్ అవుతుందో ఆపటం అనేది అంత తేలికైన విషయం ఏం కాదు. టెస్ట్ పెట్టే వాళ్ళకు కూడాను ఇది ఒక విషమ పరీక్ష లాంటిదే. 22 లక్షల మందికి పరీక్ష పెట్టేటప్పుడు ఎక్కడో చోట లీక్ అవుతానే వస్తుంది గత 4 ఏళ్లుగా అని చెప్తా ఉన్నారు. కాకపోతే మీరు జాగ్రత్తగా గమనించే పని అయితే 2024 పరీక్షకి బాధ్యులు ఎవరు, వాళ్ళకి ఏం శిక్షలు పడినాయి, దాని గురించి ఏమన్నా చూచాయిగా అయినా ఎవరికైనా భయం కలిగించేట్టుగా ఒక శిక్షలు ఏమైనా ఉన్నాయా మనకు అసలు తెలియదు. నేను ఎంతసేపు నెట్ లో వెతికినా కూడా 2024 బాధ్యులు ఎవరు, ఎంతమంది, వాళ్ళకి ఏం శిక్షలు పడినాయో నాకైతే అర్థం కాలేదు. దీనిలో పేపర్లు లీక్ అవటం మూలంగా బెనిఫిట్ అయ్యే వాళ్ళలో చాలా మంది ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు, ఈ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వీళ్లలో ఎవరిని ఎట్లా బాధ్యుల్ని చేయాలో అట్లా వాళ్ళ బాధ్యుల్ని చేసి తగిన విధంగా కనుక శిక్షించి ఉంటే జరిగేది కాదు. రెండవది, ప్రతి తప్పు జరిగినప్పుడు ఆ తప్పు నుంచి మనం నేర్చుకోవాలి. 2024లో లీక్ ఎక్కడ జరిగింది, ఎగ్జాక్ట్ గా ఎట్లా జరిగింది, అవి భవిష్యత్తులో లీక్ అవ్వకుండా ఏం చేయగలం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. దాని మీద అసలు దృష్టి సారించారని అనుకోవట్లా. మనం పరీక్ష పెట్టిన వాళ్ళని మార్చేసినంత మాత్రాన పరీక్షలు బాగా జరిగిపోవు. ముందు అసలు ఈ 22 లక్షల మందికి మనం ఒకే పరీక్ష పెట్టాలా అంటే సమూలంగా మార్పులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందేమోనని నా పర్సనల్ ఉద్దేశం. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ప్రతిసారి లీకేజ్ జరిగిన తర్వాతే చర్యలు కనిపిస్తున్నాయి. అసలు ప్రశ్న పరీక్షా వ్యవస్థలో శాశ్వత మార్పులు అనేది ఎందుకు రావట్లేదు? విద్యార్థులు, తల్లిదండ్రుల కన్నీళ్లు అసలు ఎందుకు పట్టడం లేదు? మేడం, ఇది లీక్ కావడానికి కారకులు అనేటువంటి మనం గమనిస్తే, ఒకవైపు ఈ కోచింగ్ సెంటర్స్ వల్ల మాఫియా ఒకటి, ఇంకోటి మనము నిజంగా మాట్లాడుకోవాలంటే కొంతమంది తల్లిదండ్రుల స్వార్థ వాళ్ళ ఆలోచన కూడా ఇది ఇంకొక కారణం. ఇప్పుడు కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఉంటాడు. అట్లాగే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకే ఎంబీబీఎస్ సీట్ రావాలనో ఇంకో సీట్ రావాలనో పేపర్లు కొనేందుకు సిద్ధమైనప్పుడు ఎక్కడ నీతి నిజాయితీ ఉంది, ఎక్కడ మన మోరల్స్ ఉంటున్నాయని ఆలోచించాల్సిన అంశం ఇప్పుడు. సో ఇవన్నీ కూడా లోపించేది కొంతవరకు కొంతమంది పేరెంట్స్ యొక్క స్వార్థం ప్లస్ కోచింగ్ సెంటర్ స్వార్థం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు వీటిని ఏ దశల్లో ఏ స్టేజ్లో లీక్ అవుతుంది, ప్రింటింగ్ ప్రెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వెహికల్స్ ఏదో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్ సెంటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు మనకు అటెండెన్స్ విషయం తీసుకోవాలనేది శూన్యంగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నెంబర్స్ అనేది పెద్ద మనకు బర్డెన్ ఏంటంటే, ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జామినర్ క్యాండిడేట్స్ 22 lakhs 22 లక్షల మంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ బాగానే ఉంటాయి కొంతవరకు, కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్లో కూడా ఇంత పెద్ద ఎత్తున 22 లక్షల మందికి మనకు అవన్నీ సెట్లో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ కావాల్సినటువంటి పరికరాలు, వాటి ఏర్పాటు, వాటి సెంటర్స్, వాటికి సప్లై, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక సొల్యూషన్ అయినప్పటికీ దానికి ప్రాక్టికల్గా ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయో ఆలోచించి ఆ వైపుగా ఆలోచిస్తే మనకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది మేడం. రైట్ సార్. ప్రతిధ్వనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. బ్యాక్ టు ప్రతిధ్వని. నరేంద్రనాథ్ గారు,
ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు దాకా కూడా చేరింది. ఎన్టీఏ భౌతికంపైనే ప్రశ్నలు నెలకొన్నాయి. అసలు ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటండి? ఈ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా 22 లక్షల నంబర్ని తగ్గించాలి. దీనికి గాను ముందర ఒక ప్రిలిమినరీ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది పెడితే తప్పు లేదేమో అని నా ఉద్దేశం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం ద్వారా 2 ఉపయోగాలు ఉన్నాయి. మొదటి పేపరు స్థాయి సబ్జెక్ట్ వైజ్ ఎనలైజ్ చేయాల్సిన స్థాయి కొద్దిగా తక్కువే పెట్టి ఉన్న సీట్లకి అనుకున్న నంబర్లకి ఒక 2 రెట్లో ఎంతమంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మళ్ళా ఒక ఫైనల్ ఎగ్జామినేషన్ కనుక పెట్టే పని అయితే ఈ 22 లక్షల స్థాయి నుంచి సిగ్నిఫికెంట్ గా నంబర్ తగ్గుతుంది. అంతేకాకుండా రెండవసారి పెట్టే పరీక్ష స్టాండర్డ్ చాలా ఎక్కువ పెట్టచ్చు. వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్స్ కానీ అవి కానీ ఈ మోసపోసినట్టుగా బట్టి కొట్టే బిట్ల పేపర్ కాకుండా కొంచెం అనలిటికల్ క్వశ్చన్స్, వాళ్ళ యాప్టిట్యూడ్ తెలుసుకునే ప్రయత్నము ఆ పేపర్లో చేయొచ్చు. ఈ రకంగా 2 రకాలుగా లాభం ఉంటుంది. ఈ దిశగా ఆలోచించకుండా ఇన్ని వేల సెంటర్లు, ఇన్ని రకాలైన అవకాశాలు, ఏది పేపర్ లీక్ చేయడానికి అవకాశాలు కల్పిస్తా మనం ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా ఇది 1 సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం అయినా జరుగుతూనే ఉంటుంది. అంటే కొంతమంది ఇన్స్టిట్యూట్ల స్వార్థం వల్ల కావచ్చు, తల్లిదండ్రుల స్వార్థం వల్ల కావచ్చు, ఇలా పేపర్ లీకేజ్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. అసలు మీరు మెంబర్స్ తక్కువ చేసినా కూడా లీక్ అవుదనే గ్యారంటీ ఏంటండి? దానికి అప్పుడు నంబర్ లీక్ అయ్యే అవకాశాలు కన్సిడరబుల్ గా తగ్గుతాయమ్మా. 5,000 సెంటర్లు కాకుండా పలానా ఇన్ని నంబర్ ఆఫ్ సెంటర్స్ అని తగ్గినాయి అనుకోండి, డెఫినెట్ గా ఇన్విజిలేషన్ బెటర్ గా ఉంటుంది. రెండవది నంబర్ ఆఫ్ పేపర్లు కానీ ఇంకొకటి ఏ ఫామ్ లో పెట్టినా లేదా దీన్ని ఆన్లైన్ గా మార్చడానికి అవకాశం ఉండేంత నంబర్ కి తగ్గించవచ్చు కదా. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయే కదా. ఇంకొకటి, ఎప్పుడైనా కానీ తప్పు చేస్తారు అని అనుకోబట్టే కదా మనం ఇన్విజిలేటర్స్ ని పెట్టేది, తప్పు జరుగుతుందని అనుకోబట్టే కదా పేపర్ ని సీల్డ్ బండిల్స్ లో పంపేది, అట్లానే ఈ సెక్యూరిటీ ప్రెస్ లో ప్రింట్ చేయించేది. ఇవన్నీ మనకు తెలుసు జరిగే అవకాశం ఉందని. అవి ఆ జరిగే అవకాశాలని తగ్గించడమే మన ముందున్న కర్తవ్యం. అంతే తప్ప ఇన్ని రకాలుగా అవకాశాలు ఇస్తా మనం ఇంక పేపర్ లీక్ అవ్వద్దంటే అవ్వదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో అయినా సరే. ఇప్పుడు కాకపోతే ఇంకో భవిష్యత్తు ఇప్పటికి 4 సార్లు లీక్ అయినాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా 2004లో లీక్ అయింది, అది అందరూ ఒప్పుకున్నారు కూడాను. అంతకు ముందు 2 సార్లు అయినాయా లేవో అనేది ఇప్పుడు ఉన్న మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం తప్ప మేము వింటున్న దాని ప్రకారం అయితే ఈ పేపర్ లీక్ అవుతానే ఉంది. ఇది జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఒక రకమైన మార్పులు అయితే తేవాలి. ఎంతసేపటికి పరీక్ష పెట్టిన ఆయన మార్చేసి ఇంకొక ఆయన్ని తీసుకొచ్చినా ఆయనకైనా ఈ సిస్టమ్ అంతా అర్థమయ్యి ఇదంతా జరగకుండా ఈ తప్పులు జరగకుండా పరీక్ష పెట్టడం అనేది అంత సులభమైన పనేం కాదు. అది చాలా కష్టమైన టాస్క్ అవుతుంది. ఆయన టాస్క్ ఈజీ చేయాలంటే ఈ మార్పులు మనం ఆలోచించాల్సిందే. రెండు, ఇది ఆల్రెడీ ఐఐటీలో జరుగుతానే ఉంది కదా. ఫస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడుతున్నారు కదా, తర్వాత దాని మీద ఫైనల్ ఎగ్జామినేషన్ మళ్ళీ వేరే పెడుతున్నారు కదా. 2 పేపర్ల స్టాండర్డ్ వేరే ఉంది కదా. ఐఏఎస్ సెలక్షన్స్ లో కూడా ఇదే కదా, ప్రిలిమినరీ టెస్ట్, ఫైనల్ టెస్ట్. అది మనం ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేము? రైట్ సార్. శ్రీనివాస్ గారు, తమిళనాడు వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నీట్ ఎన్టీఏను స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ 2 సార్లు తీర్మానం కూడా చేసింది. మరి వారి ఆందోళనలకి ఏదండి పరిష్కారం? ఇది మేడం, ఇది నీట్ పేపర్ లీక్ కావటము వేరే, తమిళనాడు వాళ్ళ యొక్క ఆందోళన వేరే. వాళ్ళు ఏంటంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ చేయకుండా ఏ స్టేట్కి ఆ స్టేట్కు ఇవ్వడానికి అనేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బేసిక్ డిమాండ్ అదనమాట. కానీ ఏంటంటే గతంలో అసలు నీట్ ఎగ్జామ్ వచ్చినట్టు నేపథ్యం ఏంటంటే, గతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి సపరేట్గా కండక్ట్ చేసేవాళ్ళు, ఎయిమ్స్కి ఒక ఎగ్జామినేషను, జిప్మర్ పాండిచేరికి ఒక ఎగ్జామినేషన్, ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ ఉండేవి. ఇవన్నీ రాయడం అనేది దుస్సాధ్యమయ్యేది పిల్లలకి అందరికీ. ఒక్కొక్క ఎగ్జామ్ ఇంకో దాంతో క్లాష్ అయ్యేది. సో దీనివల్ల ఏం చేశారంటే దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలకు వాటికి అన్నిటికీ కామన్ అడ్మిషన్ కింద ఈ నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు. ఒకే ఎగ్జామ్తో అన్నిటికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా. కానీ అడ్మిషన్ని మళ్ళీ రాష్ట్రాల రూల్స్ ప్రకారమే అవుతున్నాయి.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళ లోకల్ రూల్స్ ప్రకారమే అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఎగ్జామ్ విషయంలో మటుకు నేషనల్ లెవెల్లో కామన్ ఎగ్జామినేషన్ ఉంది. దానికి ఐ థింక్ మరి తమిళనాడు డిమాండ్కు పెద్దగా సంబంధం లేదు మేడం. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే శిక్షలు సాధారణంగా పెద్దగా ఇబ్బందికరంగా ఉండవో తప్పు చేసేవాడు చేస్తూనే ఉంటాడు, తీసుకునే ఉంటాడు. ఈ పేపర్ లీకేజ్ అనేది ఒక క్రిమినల్ యాక్ట్ కింద తీసుకొని వాటికి ఎలాంటి మనము కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి క్రైమ్స్ జరుగుతున్నప్పుడు మనము శిక్షలు వేస్తున్నామో అట్లాగా వీళ్ళకు కూడా ఇంకొకసారి చేసేందుకు భయపడే విధంగా శిక్షలు పెట్టేటువంటి చట్టాల్లో మార్పు చేస్తే అప్పుడు కానీ భయం ఉండదు మేడం. అప్పుడు కానీ తల్లిదండ్రులు కానీ చట్టాల్లో మార్పు చేయాలంటే అసలు పట్టుబడిందే లేదు కదా సార్. లీక్ అయింది అనడం, దొరికారు అని అనడమే కానీ దాని మీద ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగి వాళ్ళకి శిక్షలు పడిందే లేదు కదా అసలు. అవి ఇప్పుడు కూడా మీడియా ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఏ కోర్టు కూడా బెయిల్ ఇవ్వటానికి సిద్ధంగా ఉండకూడదు. ఆ వీలు లేకుండానే చట్టం చేయాలి. రెండవది కనీసం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష. ఎవరికి? పేపరు లీక్ చేసిన వాళ్ళకి ఎక్కువ, పేపర్ లీక్ చేసిన దాన్ని వాడుకున్న వాళ్ళకు కూడా అంతే గనక శిక్షలు కనుక వేసే పని అయితే ఈ తప్పు ఇంకోసారి జరగదు. మనం ఆహారం కల్తీ అయినా ఈ పేపర్లు లీక్ అయినా మనం వేసే శిక్షలు బహు తక్కువ. దానికి మళ్ళా 100 కోర్టులు, ఈ కోర్టు నుంచి తర్వాత కోర్టు అప్పీలు, ఆ తర్వాత కోర్టు అప్పీలు, తర్వాత ఈ లోపు ఆ పేపర్లు కొని బయటకు తీసుకొచ్చినోడు చచ్చిపోతాడు, లేదా అది వాడుకున్న వాళ్ళు చచ్చిపోతారు. అంత టైము. ఇవన్నీ పెడుతూ దీన్ని మన చట్టాలను చూసి భయపడిపోండి, మీరు లీక్ చేయాలంటే భయపడండి అంటే ఎవడు భయపడేవాడే లేడు. మరి నరేంద్రనాథ్ గారు, ఎలాంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు మునుపటి సన్నద్ధత అంతే ఉత్సాహంతో మళ్ళీ తిరిగి ప్రాక్టీస్ చెయ్యాలి అనుకుంటే చిన్న విషయం కాదు. దీనిపై మరి విద్యార్థులు తల్లిదండ్రులకి మరి ఎలాంటి సూచనలు చేస్తారు? ఏం చేయగలరమ్మా? వాళ్ళ చేతుల్లో ఏముంది? ఈ పరీక్ష రాయకుండా వైద్య కళాశాలలో ప్రవేశాలు లేవు. అసలు వైద్య విద్య అవసరమా? ఇవాళ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న నెంబర్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే మంచి కెరీర్ ఉందా లేదా అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలా? అసలు నా ఉద్దేశం అయితే ఈ మెడికల్ కాలేజీలో చేరే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవటం మంచిది. 10 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు, 20 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పుడున్న అవకాశాలు ఏది వైద్య వృత్తిలో రాణించడానికి కానీ లేదా సంపాదించడానికి కానీ 2 అవకాశాలు అప్పుడున్న అవకాశాలు ఇవాళ లేవు. ₹1,00,000 సంపాదించాలంటే కూడా వైద్య విద్య అయిన తర్వాత చాలా కష్టం. ముందు అది ఆలోచించండి. 2, ఈ పేపర్లు బయటకు తీసుకొచ్చే తల్లిదండ్రులకి, ఆ పేపర్లు కొనుక్కునే తల్లిదండ్రులకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇవి ప్రొఫెషనల్ కోర్సెస్. దీనిలో టాలెంట్స్ అనేది లేకుండా, వాళ్ళ నిజమైన ఎబిలిటీ లేకుండా కేవలం 2-4 అక్షరాలు MBBS అని ఒక డిగ్రీ తగిలిస్తే వాడికి చదువు వచ్చేది. కాబట్టి ఈ పేపర్ కొని స్థాయి లేకుండా కూడా ఈ చదువులు గనక వాళ్ళు ఈ చదువులు మనం కంటిన్యూ చేద్దామని ఆలోచిస్తే వాళ్ళ చేతులతో వాళ్ళు ఊరేసుకున్నట్టే నా లెక్క. అందుకే అది ఆ తల్లిదండ్రులకు కూడా అర్థం కావాలి. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ లో మెరిట్ కావాలి, మెరిట్ లేకుండా ఈ కోర్సులు చదవటం దండగాని. ఈ 2 లేని వాళ్ళకి, ఈ ఆలోచనలు లేని వాళ్ళ తల్లిదండ్రులకి మనం అయితే ఏమి చేయలేము. వాళ్ళకి బహుశా భగవంతుడు విధించే పెద్ద శిక్ష ఏంటంటే ఈ రకంగా పాస్ అయిన వాళ్ళు దేనికి పనికిరారు. కాకపోతే ఈ పేపర్లని కాస్త బాగా చదివే విద్యార్థులకు అమ్మి వాళ్ళకు వచ్చిన ర్యాంకుల్ని పేపర్లలో వేసుకొని లబ్ధి పొందుతున్న కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి, కాలేజీలకి కూడా చంపపెట్టుగా ఉండేట్టుగా మనకు చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళైతే ఈ ప్రయత్నం ఆపరు. వాళ్ళు మెరిట్ ర్యాంక్ వచ్చిన వాడిని కొనుక్కోవటమో, లేక వాడికి ర్యాంక్ వచ్చేట్టుగా పేపర్ కొనటమో, ఈ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తానే ఉంటారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయని అనుకునే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికనే నంబర్ తగ్గించండి, వీలైతే ఆన్లైన్ కి తీసుకురండి అనేది నా సజెషన్. శ్రీనివాస్ గారు, మరి చట్టాల్లో మార్పు రావాలి, శిక్షించాలని అంటున్నారు. చట్టాల్లో మార్పుతో పాటు మరి కోచింగ్ సెంటర్ల ధనదాహం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల ఆశలు కావచ్చు, వీళ్లలో ఎలాంటి మార్పులు రావాలంటారు? మేడం, ఇప్పుడు చట్టాల్లో శిక్షలు కఠినంగా ఉండే విధంగా, నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టే విధంగా చర్యలు చేపట్టే వెంటనే తర్వాత వాటిని ఫాలో అప్ చేసింది ఎక్కడ మీడియాలో రావట్లేదు మేడం. 2024 పేపర్ లీక్ అయింది. తర్వాత వాళ్ళు ఎవరైతే దాన్ని పేపర్ లీక్ చేశారో వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళకి ఏం వాళ్ళ మీద శిక్ష ఏం పడ్డది ఎవరికి ఎక్కడ రావట్లేదు.
అది ఖచ్చితంగా రావాలి, అది పేపర్ ద్వారా కూడా వస్తే అందరికీ కనిపిపోతుంది ఒకటి. రెండవది ఇప్పుడు ఈ పేపర్ లీక్ అయిన తర్వాత ఉండే పరిస్థితి చాలా కొంచెం కఠినంగా చాలా బాధగా ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ 1974లో మేము కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత 74 డిసెంబర్లో ఆ ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ అయింది కోర్టు కేసు ద్వారా. అందరం బాధపడ్డాం. అది మాకు వచ్చిన దాంట్లో ఏమైందో మళ్ళీ అదే విధంగా రాస్తానా రాయలేనా, నేను అంత మంచి రాస్తానో లేదో, పేపర్ అట్లా వస్తుందో లేదో భయపడిపోయి చాలా భయపడిపోయాం. సో 75 జనవరిలో మళ్ళీ రీ ఎగ్జామ్ రాసాం సెకండ్ టైం. అందుకే మా బ్యాచ్ సెకండ్ డబుల్ ఇంటర్నల్ బ్యాచ్ అంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న బ్యాచ్ కూడా పాపం తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ విద్యార్థులు చాలా ఆందోళనలో ఉంటారు. నా సూచన ఒకటే వాళ్ళకు, మీరు ఆందోళన పడకండి, ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా మీరు ఈ పేపర్ లీక్ ద్వారా ఎవరైతే తప్పుడు మార్గాల్లో వచ్చే అవకాశం ఉండిందో వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోతారు. మీకు ఇది మరొక సువర్ణ అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని మంచిగా పర్ఫామ్ చేసి తమ యొక్క అనుకున్న సాధించే విధంగా వాళ్ళు పూర్తి కృషి చేయాలి. తర్వాత ఫ్యూచర్లో రాకుండా ఉండాలని, ఈ పేపర్ లీక్ కాకుండా ఉండాలంటే హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కడైనా ఉంటాయి మేడం. హ్యూమన్ సెల్ఫిష్నెస్ అనేది, మానవ స్వార్థం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే వ్యవస్థను బలోపేతం చేయటం, చట్టాన్ని బలోపేతం చేయటం, వీలుంటే 22 lakh స్టూడెంట్స్ని ఒక్కసారి ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టేసి జేఈ మెయిన్స్ దానిలాగానే ఒక ఎగ్జామ్ పెట్టి దాని తర్వాత ఎగ్జామ్ అవుతుందో అది ఆన్లైన్ పెట్టారంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేంద్రనాథ్ గారు, శ్రీనివాస్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.